నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సర్వేపల్లి పంచాయతీ పరిధిలో కొత్తగుంట శ్మశానానికి వెళ్లడానికి సరైన దారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఈ సమస్యపై సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు బొప్పేపల్లి సురేష్ నాయుడు ప్రజాభిప్రాయాల సేకరణను ప్రారంభించారు. ఇప్పటికీ ఒక మనిషి చనిపోతే శవాన్ని తీసుకెళ్లి పూడ్చడానికి సరైన దారి వసతులు లేకపోవడం దురదృష్టకరమని బొప్పేపల్లి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయినా సర్వేపల్లి గ్రామంలో కొత్తగుంట శ్మశానాన్ని కనీసం పట్టించుకోవటం లేదంటూ వారు వాపోతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో శ్మశానాలు లేక, శ్మశానాలకు దారి లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇకనైనా అధికారులు పట్టించుకోవాలని, మీరు దృష్టి పెట్టకపోతే జనసేన గళం గల్లీ నుంచి ఎక్కడికి వినిపించాలో వినిపిస్తామంటూ హెచ్చరించారు. అవసరమైతే ధర్నాలు, నిరాహార దీక్షలు చేసేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. నా పేరు బొప్పేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యం అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రామాలను దోచుకోవడం, ఇసుకను దోచుకోవడం, భూములను ఆక్రమించడం, అవసరమైతే ఎవరైనా సమస్య ఉందంటే వాళ్ళ పెన్షన్లు పెరికేయడం, వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు లాక్కోవడం తప్ప ఇంకొకటి లేదు గ్రామ స్వరాజ్యం అంటే. జనసేన పార్టీ నుంచి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒకటే అడుగుతా ఉన్నా, మా గ్రామం సర్వేపల్లి గ్రామం ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఈ గ్రామాన్ని శాసించాయి. కానీ అభివృద్ధి చూస్తే గుండు సున్నా. కనీసం 5 కులాలకు ఒక శ్మశానం, కొన్ని కులాలకి సపరేట్గా శ్మశానాలు ఉన్నాయి ఈ గ్రామంలో. అయితే 5 కులాలు వాడుకునేటువంటి కొత్తగుంట శ్మశానం వర్షాకాలంలో వానలు వచ్చి వరదలు వస్తే ఆ గుంట నిండిపోతే శవాన్ని తీసుకెళ్ళి మోకాలతో నీళ్ళల్లో వెళ్ళి